హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ యొక్క కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఫర్ మాబా ఫేజ్కి అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే చూసేసుకుందాం. అందుకనే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ మీరైతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. సో ముందుగా మీకు అయితే టూ కామెంట్స్ ఉన్నాయి, అవి చెప్పేసిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్న థర్డ్ ఫేజ్లో అలర్ట్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వకుండా సెకండ్ ఫేజ్లో ఉన్న సీట్ అలానే ఉంటుందా అన్న, లేకుంటే క్యాన్సిల్ అవుతుందా అన్న? థర్డ్ ఫేజ్ కాలేజీకి తప్పకుండా వెళ్ళాలియా? నాకు నచ్చకుంటే సెకండ్ ఫేజ్ కాలేజ్లో కంటిన్యూ చేయవచ్చా? లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీకు ఆల్రెడీ మీరు సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, లేదా నచ్చింది, లేదా థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నారు. థర్డ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, థర్డ్ ఫేజ్లో కూడా సీట్ అనేది అలౌట్ అయింది. థర్డ్ ఫేజ్లో మీకు సీట్ అనేది అలౌట్ అవుతాయి అంటే కొత్త కాలేజ్ కనుక థర్డ్ ఫేజ్లో వస్తే మీకు సెకండ్ ఫేజ్లో ఉన్న సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడికి మీరు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అందుకొరకే ఇప్పుడు థర్డ్ ఫేజ్కి మాత్రమే వెళ్ళాలి, మీరు వెనుతిరిగి చూడడానికి అయితే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ అన్న బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఫేజ్ ఉందా అన్న ప్లీజ్ అన్న రిప్లై అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు. మరొకరు వచ్చేసి అన్న ఫోర్త్ ఫేజ్ ఉంటుందా అన్న, అందులో అయినా ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా అన్న ప్లీజ్ రిప్లై అని చెప్పేసి మరొకరు కామెంట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ కామెంట్కి రిప్లై ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఫేజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మాబా ఫేజ్ వరకే ఎండ్ అవుతుంది, కానీ గత 3-4 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే స్ట్రే వేకెన్సీ ఫేజ్ అని చెప్పేసి ఒక ఫోర్త్ ఫేజ్ అయితే రిలీజ్ చేశారు. అది తప్పకుండా మీకు రిలీజ్ చేశారు. సో అది వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి అడిగారనమాట. ర్యాంక్ ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటికే సీట్స్ అనేవి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. సో ర్యాంక్ ఎక్స్టెన్షన్ ఏం చేయరు. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మనకి కావాల్సిన నోటిఫికేషన్ బార్ కాబట్టి అందులోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు స్క్రోల్ చేసిన వెంటనే జస్ట్ ఈరోజు 18th అని కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో 18th రోజు మీకు ఏ అప్డేట్ వచ్చిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ వ్యూ అని దానిపై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకైతే ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ అలాంగ్ విత్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్ కాంపిటెంట్ అథారిటీ కూడా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ మాపా ఫేజ్ అని చెప్పేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు కనుక చూస్తే మనకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఫ్రెండ్స్. సో ఒక కింద కామెంట్ సెక్షన్లో తెలపండి జస్ట్ ఏంటి అంటే లైక్ ఎవరికి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్కరికి కొత్తగా ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళందరికైతే కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే స్లైడ్ అవుదాం అనుకున్నారో సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్లో మరొక కాలేజ్కి స్లైడ్ అవుదాం అనుకున్నారో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కనుక మీకు కనుక స్లైడ్ అవుతే ఇట్స్ అలాట్. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిమ్స్ ఆదిలాబాద్. సో ఇందులో బీఎస్సీ నర్సింగ్కి చూసుకున్నట్లయితే చాలామందికి ఫేజ్ 2లో వచ్చింది అండ్ ఫేజ్ 1లో వచ్చింది అండ్ ఫేజ్ 3లో కూడా సీట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు. సో నేను దీని కొరకు ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెసే కానీ ఇట్లా వెతకడం, బట్ ఈజీ వే కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ చూసుకోండి మనకి రిమ్స్ ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే థర్డ్ ఫేజ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్కి అయితే ఈ కాలేజ్లో అనేది దీంట్లో ఇందులో థర్డ్ మాబా ఫేజ్లో సీట్స్ అయితే రావడం జరిగింది. ఈవెన్ దో స్లైడ్ అయినా లేదంటే కొత్తగా వాళ్ళకి సీట్ వచ్చినా కానీ వాళ్ళకైతే దీంట్లో అయితే మాబా ఫేజ్ థర్డ్ ఫేజ్లో అయితే సీట్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇలాగే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజ్భవన్ రోడ్ హైదరాబాద్. ఇందులో చూసుకున్నట్లయితే థర్డ్ ఫేజ్లో వచ్చేసి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ ఉంది. అండ్ చాలా మందికి అయితే సీట్స్ అయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అయితే రావడం జరిగింది. అండ్ థర్డ్ ఫేజ్లో జస్ట్ ఒక్కరికి మాత్రమే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు ఇది చూసుకోవచ్చు ఇక్కడ రాజ్భవన్ రోడ్ హైదరాబాద్ ఇందులో. అండ్ నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చాలా మ్యాక్సిమం మెంబర్స్కి అయితే వచ్చినాయి. అండ్ థర్డ్ ఫేజ్లో కొంచెం తక్కువనే వచ్చినాయి ఇందులో. సో మీరు చూసుకోవచ్చు. అండ్ మీరైతే ఒకసారి చెప్పండి ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి, థర్డ్ ఫేజ్కి ఉండవు అని చెప్పేసి నేను పదే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయినా చాలామంది వినిపించుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చేస్తాం, సో ఇట్లా అవుతుంది. సో థర్డ్ ఫేజ్ అనేది ఉంటుంది కానీ అందులో సీట్స్ అనేవి ఉండవు అనమాట. సీట్స్ తక్కువ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఇస్తారు.
సో ఇక్కడ గౌట్ కాలేజ్ జగిత్యాలలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో చాలా మెంబర్స్కి సీట్స్ వచ్చినాయి. ఇట్లా మీరు అనేక కాలేజెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో సిచ్యువేట్ అయిన కాలేజెస్ అన్నింటికి అయితే సీట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది థర్డ్ ఫేజ్లో. చాలా మందికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాలేజీలో లైక్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వాలో చూసుకున్నట్లయితే మాప్ ఆఫ్ ఫేజ్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 మెంబర్స్కి అయితే ఇందులో సీట్ అనేది రావడం జరిగింది మాబా ఫేజ్లో థర్డ్ ఫేజ్లో. ఓకేనా. సో ఇదొక అంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్ తెలుపుతున్నారు, అన్న నాకు ఈ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ వచ్చిందని చెప్పేసి. సో ఒక డిఫరెన్స్ కింద మీరైతే కామెంట్ చేసే దగ్గర ఒక హెల్ప్ అయితే చేయండి. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో సో అది కూడా చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇది మనకి నిన్ననే చెప్పాను అప్డేట్ రాగానే. సో బట్ ఈరోజు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి నేను కాలేజ్ తర్వాత నా కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చి వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ ఫర్ మాబ్ ఆఫ్ ఫేజ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ యొక్క డౌన్లోడ్ స్టూడెంట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్, ర్యాంక్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు కనుక సెకండ్ ఫేజ్ లైక్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కనుక మీరు పేమెంట్ కనుక చేసి ఉంటే సో దెన్ నో నీడ్ టు పే 6,000 అగైన్. బట్ ఇప్పుడు కనుక కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు పక్కాగా 6,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్లో సమ్ డేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు రిపోర్టింగ్ చేయాలి అని చెప్పేసి. సో ఒకసారి ఆ రిపోర్టింగ్ డేట్ అనేది కింద కామెంట్ సెక్షన్ తెలపండి ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే మీకోసం చాలామందికి తెలియదు కదా పిల్లలు, సో చాలామందికి తెలియదు కాబట్టి ఆ రిపోర్టింగ్ డేట్ అనేది నేనైతే చెప్తాను అనమాట, లాస్ట్ డేట్. ఓకేనా ఫ్రెండ్స్. రిపోర్టింగ్ యొక్క డేట్ అనేది కన్ఫర్మ్గా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ప్లీజ్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్.